తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. మహిళాభ్యుదయం ఒట్టిమాటే. వారిని ఓటు బ్యాంకులుగా వాడుకోవడం ఒక్కటే మిగిలింది. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకునేందుకు మాత్రమే గుర్తుకు వచ్చే మహిళలకు పార్టీలు సీట్లు మాత్రం ఇవ్వడం లేదు. అలా ఎందుకు జరుగుతోందని అడిగేవాళ్లు కూడా లేరు. తాజాగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో సైతం మహిళలకు అన్యాయమే జరిగిందని చెప్పక తప్పదు. దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల విషయాన్ని ముందు ఒకసారి చూద్దాం. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. బిల్లు ప్రకారం మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు. పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తమ వంతుగా 33% మహిళా అభ్యర్థులను నిలబెట్టడం కష్టమేమీ కాదు. ఈ నెల 19న జరిగే లోక్సభ తొలిదశ అభ్యర్థులు లెక్కలు చూస్తే అన్ని పార్టీలు కలిసి మహిళలను ఎలా విస్మరిస్తున్నాయో అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా 1483 మంది పురుష అభ్యర్థులు ఉంటే 135 మంది మహిళలు ఉన్నారు. అంటే అభ్యర్థుల్లో 10% మంది మహిళలు కూడా లేరని అర్థం చేసుకోవాలి. ఇది పార్టీలు మహిళలకు చేస్తున్న ద్రోహమనే చెప్పాలి. ఈ విషయంలో తెలంగాణ పార్టీలు కూడా జాతీయ పార్టీలకు, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోలేదు. మహిళలకు 1/6 టికెట్లిచ్చి సరిపెట్టారనే చెప్పాలి. తెలంగాణ రాజకీయాలు తిట్టుకోవడంతోనే సరిపోతున్నాయి. అందరికీ సమానంగా ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశం పార్టీలకు లేదనే చెప్పాలి. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా 1-2 స్థానాలతోనే మహిళలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ వరకు చూస్తే మొత్తం 17 సీట్లు ఉన్నాయి. కనీసం ప్రతి పార్టీ 5 మహిళలకు సీట్లు ఇవ్వాలి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 సీట్లకు ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు ఇంకా వెల్లడించలేదు. అయితే 14లో 3 మహిళలకు టికెట్లిచ్చింది. మల్కాజ్గిరి వంటి పెద్ద నియోజకవర్గం నుంచి సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. ఆదిలాబాద్లో ఆత్రం సుగుణకు అవకాశం ఇచ్చింది. వరంగల్లో కడియం కావ్యను నిలిపింది. మిగిలిన 3 స్థానాల్లో 1 కూడా మహిళలకు ఇచ్చే అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ 17 సీట్లకు గాను మహిళలకు 3 సీట్లతో సరిపెట్టిందనుకోవాలి. బీఆర్ఎస్ మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితను బరిలో నిలిపింది. వాస్తవానికి కడియం కావ్యను బీఆర్ఎస్ ముందుగా వరంగల్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఆమె తన తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్లో చేరారు. దీంతో కారు పార్టీ 1 సీటే మహిళలకు ఇచ్చినట్లయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎంఐఎం అడ్డా. అలాంటి చోట తొలిసారి మహిళకు టికెట్ ఇచ్చింది బీజేపీ. మాధవీలతను పోటీకి దింపి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ను ఢీకొడుతోంది. సీనియర్ నాయకురాలు డీకే అరుణకు మహబూబ్నగర్ టికెట్ కేటాయించింది. దీంతో కమలం పార్టీ 2 మహిళలకే టికెట్లు ఇవ్వగలిగింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అంశం 2029 నుంచి అమలుకు రానుంది. అప్పటి వరకు పార్టీలు మహిళలను ఇలాగే ఏమార్చుతాయని అనుకోవాల్సిందే. చట్టం వస్తే మాత్రం తప్పకుండా మహిళలకు వారి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. కాకపోతే మహిళలను కూర్చోబెట్టి మగవారు పెత్తనం చేస్తారన్న అనుమానాలైతే కొనసాగుతున్నాయి. ఎందుకంటే భారత రాజకీయ చరిత్ర అదే కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.